రాష్ట్రంలో ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా పిలువబడిన ఉత్తరాంధ్ర నేడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రాకను సంతరించుకొని ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే పేరుతో సబ్బవరం మండలంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజ మీడియాతో సోమవారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో సచివాలయంలో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే పేరుతో రంగవల్లులు వేయించి వాటిని వీడియోలు ఫోటోలు తీసి రాజధాని అమరావతికి పంపించాలని తెలిపారు. అంతేకాకుండా ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు మండలం నుండి 1000 మంది వెలుగు డ్వాక్రా మహిళలను 25 బస్సుల్లో తరలిస్తున్నామన్నారు. తరలి వెళ్లే మహిళలకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అధికారులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సబ్బవరం మండలం నుండి సుమారు 2 గంటలు భోగాపురం ప్రయాణం సమయం పడుతుందని, ఆ రోజు ఉదయం 6:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఒక సచివాలయ ప్రత్యేక అధికారి, ఒక ఆరోగ్య కార్యకర్త, మహిళా సంఘం అధికారులు ఉంటారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రంగా మహిళలను ఇంటికి చేరుస్తామని ఎంపీడీఓ వివరించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనేది భోగాపురంలో ఓపెనింగ్ జరుగుతుందంటే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించడానికి గాను మన మండలం నుంచి ఒక 1000 మందిని ఎన్ఆర్జీఎస్ వారిని, తర్వాత ఎస్ఎస్జి మహిళల్ని మరియు ప్రజల్ని తరలించడానికి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ 1000 మందికి కూడా 25 బస్సులు కనుక కేటాయించారు. ఒక్కొక్క బస్సుకి 40 మంది చొప్పున. ఈ బస్సులు ప్రతి బస్కి కూడా ఒక 4 ఇన్ఛార్జీలు పెట్టారు. అక్కడ జనాల్ని మొబిలైజ్ చేసి బస్సులు ఎక్కించడానికి వివో సంఘం లీడర్లు, తర్వాత మన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలానే ఒక ప్రభుత్వ పరంగా ఒక అధికారిని కూడా నియమించడం జరుగుతుంది. వాళ్ళని బస్ ఇన్ఛార్జీలు కింద పెట్టాము. వాళ్ళు మన సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ ఇన్ఛార్జీలు ఉంటారు. అలానే ఒక ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కానీ, మెడికల్ ఇన్ఛార్జిగా ఒకళ్ళు పెట్టాము. పొలిటికల్ ఇన్ఛార్జిని ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనకి లిస్ట్ రావడం జరుగుతుందండి. ఆల్రెడీ పెట్టాము. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేసి వాళ్ళ పేర్లు కూడా ఇస్తారు. మొత్తంగా 4 ఇన్ఛార్జీలను అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి బస్సు. పిల్లలకు రెక్కలు అని చెప్పేసి రాత్రే మాకు చెప్పడం జరిగిందండి. ప్రతి గ్రామంలో కూడా ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మన ఉత్తరాంధ్రకి ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి అదన్నీ ప్రజలకు అందరికీ కూడా వైడ్గా మమ్మల్ని ప్రచారం చేయమని చెప్పారు. అందులో భాగంగా రాత్రి మనకి వెలుగు శాఖ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా ఈ రంగవల్లులు వేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగిందండి. దాని ప్రకారం ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా రంగవల్లులు వేయడం జరుగుతుంది. దానికి ఒక యాప్ కూడా ఇచ్చారండి ప్రత్యేకించి. ఆ యాప్లో బస్ ఇన్ఛార్జిని మనం ఎవరైతే పెడుతున్నామో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, ఏ టైంకి ఎక్కడ ఉందనేది మొత్తం అమరావతి నుండి కూడా ఇవన్నీ కూడా ట్రాక్ చేయడానికి మానిటర్ చేస్తారు. వాళ్ళకి మరి బ్రేక్ఫాస్ట్ లంచ్ అదేనండి. ఇప్పుడు తహసీల్దార్ గారు మాకైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నారు. ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఎందుకంటే అక్కడ ప్రోగ్రాము 10 గంటలకి, 8 గంటలకంటే 6 అంటే మన వాళ్ళు 7, 7:30, 8 అన్నీ అయిపోవచ్చు. అందుకని ముందు 6 అని చెప్తే ఆ టైంకి మనకి చేరుతారు. అక్కడ రీచింగ్ టైం అంటే 6 o'clock అని చెప్పాను రెడీగా ఉండమని. బస్సులు ముందు రోజు నైటే వచ్చేస్తాం. అందుకోసం మనం ఇప్పుడు 7 అన్నాం అనుకోండి, వాళ్ళు 9 గంటలకు వస్తారు. తరలింపు కోసం 25 బస్సులు ఇవ్వడం జరిగిందండి. ప్రతి పంచాయతీకి కూడా ఒక బస్సు పెట్టడం జరిగింది. సబ్బవరంకి మేజర్ పంచాయతీ కాబట్టి 5 బస్సులు ఇవ్వడం జరిగింది. బస్కి 40 మంది ఉంటారు. బస్సులకి ఇచ్చేస్తారు. ఈ ఫుడ్ ప్లేన్ అంతా అది కూడా ఇచ్చేస్తారు. ఉదయం